శనిదేవుని పేరు పలకడానికి చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఆయన దృష్టి ఎవరి మీదనైనా పడితే వారి కథ అయిపోయినట్టే. శని దోషం పోవాలంటే హనుమాన్ గుడికి వెళ్లి పూజలు చేయాలి అంటారు. అసలు శనిదేవునికి హనుమంతునికి ఉన్న సంబంధం ఏంటి? రావణుడు గొప్ప జ్యోతిష్యవేత్త, నవగ్రహాలు శాసించగలడు. రావణుడి భార్య మండోదరి గర్భవతి అవుతుంది. తన బిడ్డకు జన్మనిచ్చే సమయానికి గ్రహాలన్నీ అనుకూల స్థానంలో ఉండాలి. బిడ్డ అమరుడు కావాలని గ్రహాలన్నింటినీ భయపెట్టి తను చెప్పిన స్థానంలో నిలబెడతాడు. అన్ని గ్రహాలు రావణుడికి భయపడి తను చెప్పిన స్థానంలో నిలబడతాయి. సరిగ్గా బిడ్డ జన్మనిచ్చే సమయానికి శనిదేవుడు తన స్థానాన్ని మారుస్తాడు. దానివల్ల రావణుడి బిడ్డకి సంపూర్ణ ఆయుష్ దక్కదు. చెప్పిన మాట వినలేదని రావణుడు శనిదేవుని ఒక చీకటి గదిలో బంధిస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత హనుమంతుడు సీతను వెతుక్కుంటూ లంకలోకి వస్తాడు. తోకతో లంకను తగలబెడుతుండగా బందీగా శనిదేవుడు కనిపిస్తాడు. అప్పుడు హనుమాన్ జరిగింది తెలుసుకుని శనిదేవుని అక్కడి నుంచి కాపాడతాడు. తనని కాపాడినందుకు హనుమాన్ భక్తుల్ని ఇబ్బంది పెట్టనని మాటిస్తాడు.